59 కులాలకు సమన్యాయం జరగాలని అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన 15% రిజర్వేషను ఎవరి జనాభా ఎంత ఉంటే వారికంత దక్కాలనే ఏకైక కాన్సెప్ట్ తోటి 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించిన ఎంఆర్పిఎస్ దశలుగా ఉద్యమం చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాదిగలను చైతన్యం చేస్తూ మాదిగ ఉపకులాలను చైతన్యం చేస్తూ మా న్యాయమైన వాటా మాకు దక్కడం లేదు అని రాజకీయ పార్టీలు న్యాయస్థానాల దృష్టికి తీసుకొని వెళ్ళిన అనేక రూపాలలో తీసుకొని వెళ్తే ఈరోజు సుప్రీంకోర్టు మా న్యాయమైన ఉద్యమాన్ని గుర్తించి మాదిగ ఉపకులాలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ దక్కాలని ఈరోజు తీర్పు ఇవ్వడం చాలా సంతోషకరము. ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాల మద్దతుతోటి వాళ్ళ సహకారంతో ఈరోజు ఎంఆర్పిఎస్ విజయం సాధించింది. రాబోయే రోజులలో కూడా డాక్టర్ పిడమర్తి రమణ నాయకత్వంలో 94లో 7% రిజర్వేషన్ డిమాండ్ చేసిన ఎంఆర్పిఎస్ ఈరోజు మాదిగ జేఏసీ రూపంలో తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్న మాదిగలకు 7% రిజర్వేషన్ సరిపోదు, 12% రిజర్వేషన్ ఇవ్వాలి, ఎస్సీ రిజర్వేషన్లను 20%కి పెంచాలని ఒక డిమాండ్ తోటి మరో ఉద్యమానికి శ్రీకారం తొందరలోనే చుడతామని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మేము ఈరోజు మిఠాయిలు పంచుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి మాదిగలమైన మేము సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు జిల్లా అధ్యక్షులు బొర్ర సురేష్ గారు, విట్ట యాదన్న, పాతూరు రమేష్ అన్న మరియు నా మాదిగ యువకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చేస్తూ జై మాదిగ, మాదిగ మన వీరులకు. మన పిడమర్తి రమణ నాయకత్వంలో ఈరోజు మన మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు మనకు సుప్రీంకోర్టు మనకు వర్గీకరణ చేయడం అనేది మనకు 60 లక్షల మంది మాదిగ జనాభాకు ఈరోజు శుభ పరిణామము. ఎందుకంటే గత మూడు దశాబ్దాలు అంటే 30 సంవత్సరాల ఉద్యమము ఈరోజు కాదు, ఇప్పటిది కాదు. ఈ ఉద్యమము ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేసినాము. తర్వాత ఉద్యమాల ఫలితంగా కూడా ఇప్పటి వరకు మాదిగలు కానీ మాదిగ బిడ్డలకు కానీ చదువుకున్న వాళ్ళకు కానీ విద్యలో కానీ ఉద్యోగాలు కానీ ఇప్పటి వరకు మనకు అన్యాయం జరిగింది. అనేక రకాలుగా వెనుకబడిపోయి ఇప్పటికి ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు దొరకక తర్వాత ఏజ్ బార్ అయిపోయి కూడా ఇప్పటికి కూడా ఈరోజు వాళ్ళు రోడ్ల మీద బతున్నారు. అంటే కారణం ఏంటంటే వర్గీకరణ అనేది మనకి జరగకపోవడమే. అదే వర్గీకరణ గతంలో జరిగి ఉంటే ఈరోజు ఎంతోమంది లక్షల మంది ఈరోజు మాదిగ బిడ్డలు చదువుకున్న వాళ్ళంతా ఈరోజు ఉద్యోగాలు దొరుకుతుండే, ఉపాధి దొరుకుతుండే. కాబట్టి ఈరోజు మేమంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాము. ఈరోజు మాదిగ జనాభా పరంగా మనం చూసుకుంటే ఈరోజు వర్గీకరణ చేయడం అనేది చాలా సంతోషం. ఈరోజు అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారు 1994 నుంచి కూడా ఉద్యమం చేసుకుంటూ అక్కడ రాజకీయ పరంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి ఎన్నో కమిటీలు వచ్చిన కమిటీలు అన్నీ తిరిగి వెనక్కిపోయినాయి. చివరికి మనకు ఈరోజు మనకు ఉద్యమ రూపం ద్వారా అందరు కలిస్తేనే ఈరోజు ఉద్యమం అనేది సక్సెస్ అయింది. ఆ ఉద్యమ ఫలితమే ఈరోజు వర్గీకరణ. కాబట్టి ఈ వర్గీకరణ సందర్భంగా మేము ఈరోజు అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈ సంతోషాన్ని అందరూ స్వీట్లతో పంచుకుంటూ అదేవిధంగా ఈరోజు మామనార్ జిల్లాలో అదేవిధంగా మాదిగ జేఏసీ మన పిడమర్తి రమణ కూడా ఇప్పుడు ఓన్లీ వర్గీకరణతో పాటు మాదిగ జనాభా పాపులేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది, జనాభా తామాష ప్రకారం సుప్రీంకోర్టు డైరెక్ట్ రాష్ట్రాలకు ఒక మాట చెప్పింది, మీరు స్వయం ప్రతిపత్తి తీసుకొని జనాభా తామాష ప్రకారము మీరు వర్గీకరణ చేసుకోండి అని చెప్పింది. ఆ వర్గీకరణతో పోల్చుకుంటే ఇప్పుడు మనకున్న జనాభా ప్రకారము మాదిగలకు 12% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మన పిడమర్తి రమణ గారు కంకణం కట్టుకొని ఉద్యమాలు చేస్తూ ఉన్నాడు. ఇది అనేది కాన్సెప్ట్. మాకు ఇది 12% రిజర్వేషన్లు మనకు అయితేనే ఈ వర్గీకరణకు మాకు కొంత తృప్తి ఉంటుంది. ఈ 12% వర్గీకరణ కోసాన్ని కూడా మేము ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కలిసి ఆయన కూడా ఈరోజు అసెంబ్లీలో ఒక మంచి మాట చెప్పడం అనేది ఈరోజు మాదిగ జాతి ముద్దు బిడ్డలకు అంతా శుభపరిణామం. తక్షణమే ఎంబడే ఈరోజు ప్రతి నోటిఫికేషన్లో కూడా మాదిగ రిజర్వేషన్ ఎంత ఉంటే అంత ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పడం అనేది చాలా సంతోషించదగినము. కాబట్టి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఇచ్చిన తీర్పును ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా మాదిగలతో పాటు అన్ని సంఘాలు కూడా స్వాగతించినాయి. దాన్ని మేము ఈరోజు 30 సంవత్సరాల పోరాటాన్ని ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత
తెలంగాణలో 12% మాదిగలు ఉన్నారు కనుక ఆ 12% అనేది డాక్టర్ పిడమంత్రాయన నాయకత్వంలో మేము అన్ని జిల్లాలు తిరిగినాము. ఆల్రెడీ ప్రభుత్వ దృష్టిలో కూడా మాదిగలు ఏదైతే 2010లో కుటుంబ సమైక్య సర్వే చేసిందో ఆ సర్వేలో 12% మాదిగలు ఉన్నారని చెప్తున్నారు. ఆ 12% మాకు ఖచ్చితంగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినప్పుడే మాదిగలకు సరైన న్యాయం జరుగుతుంది కనుక ఆ 12% రిజర్వేషన్ కోసం మరో ఉద్యమం చేస్తాం ఖచ్చితంగా డాక్టర్ పిడమంత్రాయన నాయకత్వంలో. మాకు తెలంగాణ రాష్ట్రంలో 20% మాకు 12% కావాలి. ఖచ్చితంగా 12%, 20% వాడడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పల్లెకు తిరిగి ప్రభుత్వంపై ఒత్తిడి తెరిచి అన్ని దళిత జాతులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.